మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? మీ పేరేంటి? బహదూర్పుర రేఖ. కాలేజ్ గురించి బాబు కాలేజ్ కౌన్సిల్ ద్వారా సీట్ వచ్చింది. ఫీజు అడుగుతున్నారు ఎక్కువ, 36,000. ఎవరు? ఏ కాలేజ్ వాళ్ళు? కృష్ణారెడ్డి కాలేజ్. కౌన్సిలింగ్లో సీట్ వచ్చినాక మళ్ళీ డిమాండ్ చేస్తారు. అడుగుతారు ఇక. దాని గురించి అసలు చాలా మొత్తం కట్టేయమంటున్నారు. టీసీ ఇవ్వమన్నా కానీ మొత్తం కట్టేయాలంట. టీసీ ఇచ్చేసే మేము వేరే కాలేజ్ చదివించినా మొత్తం కట్టేసి టీసీ తీసుకోవాలంట. ఏవో నరసింహారెడ్డి ఉండి చాలా దురుసుగా ప్రవర్తిస్తుండే ఆయన. చూడండి, బయటకు వెళ్ళిపో అంటున్నారు. ఎక్కువ మాట్లాడదు, బయటకు వెళ్ళిపో. సీఎం చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో, భయపడం అంటున్నారు. సీఎం చెప్పినా మేము వినమంటున్నాం. ఇక 15,700 కౌన్సిల్ 3 years నుంచి రావటం లేదంట గవర్నమెంట్ నుంచి డబ్బులు. అది మేము ఇవ్వాలి వాళ్ళకి. ఇక 36,000. అంటే సీఎం చెప్పినా మేము ఇక్కడ నీ డబ్బులు ఇవ్వము, నీ సర్టిఫికెట్స్ ఇవ్వము, నువ్వు డబ్బులు కడితే కానీ సర్టిఫికెట్ ఇవ్వమంటారు. చదువుతుండు సిఎస్సి, సెకండ్ ఇయర్ చదువుతుండు. ఎగ్జామ్ రాయనీయరంట. ఇంకా మొన్న 10,000 కట్టేసి వచ్చినాం. లాస్ట్ ఇయర్ ఏం చెప్పారు, మీరు కట్టండి గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఇచ్చేస్తామన్నారు, అకౌంట్లో వేస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం అలా కాదంట. 36,000 తీసుకుంటారంట. 15,000 ఫీజు రిమెంబర్స్ అది వాళ్ళకేనంట. ఫస్ట్ మేనేజ్మెంట్ కాలేజ్ వాళ్ళు ఏం మాటలు చెప్పి మిమ్మల్ని అడ్మిషన్ తీసుకుంటారమ్మా? మేము ఫస్ట్ వెళ్ళిన ఒక్కరోజే టైం ఇచ్చారు మాకు ఆలోచించుకొని. ఇవ్వాలి ఆ రోజు ఆలోచించుకొని వస్తే సీట్ వెళ్ళిపోతుంది అన్నారు. ఆ భయానికి మేము 6,000 కట్టేసినాం. లాస్ట్ ఇయర్ వస్తుంది కదా గవర్నమెంట్ నుంచి వస్తుంది, మీరు ఇది కట్టండి చూద్దాం తర్వాత అన్నారు. డబ్బులు వస్తాయి కదా సరే అని మేము ఇచ్చినాం. నువ్వు ఇప్పుడు ఒక ఆయన పేరు చెప్తున్నావు, అక్కడ నరసింహారెడ్డి ఏదో పేరు చెప్పినావు. ఆయన అక్కడ పొజిషన్ ఏంటి ఆయనది అక్కడ? చాలా టూ మచ్. ఇప్పుడు 150-200 స్టూడెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అంట కదా, ఏవో అంటే చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది. బయటకు వెళ్ళు అంటూ మా సంఘం వాళ్ళతో మాట్లాడిపించినా కానీ వాళ్ళకు టీ కాఫీ ఇచ్చి వాళ్ళకి చల్లగా చేసి పంపిస్తుండు, మమ్మల్ని ఇది చేసేస్తుండు. అంటే మీరు అక్కడ ప్రిన్సిపాల్ కానీ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళను చైర్మన్ కానీ ఎవరిని కలవలేదా? కలిసినాం. చైర్మన్ చెప్తున్నాడు ఏముందో చూసుకుంటారు, కానీ ఈయన ఇది చేస్తలేడు నరసింహారెడ్డి. ఏమో వాళ్ళకైతే ఇది కాదంట అసలు. మేము 9వ తారీఖు రాగానే జీతాలు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అంటున్నారు. ఇక్కడ ఏం చేయాలో మాకు అర్థం అవుతలేదు. నాంపల్లిలో పిల్లలు మొత్తం స్ట్రైక్ చేశారు. ఆ పిల్లలందరూ పట్టుకొని బెదిరించారట క్లాస్లో. ఇప్పుడు వాళ్ళు రావడానికి భయపడుతున్నారు. పిల్లలు ఎవరు? దాదాపుగా ఈ కాలేజీలు ఇట్లా నష్టపోయిన పిల్లలు ఎంతమంది ఉన్నారమ్మా? 150-200 మంది ఉన్నారు. ఇంకా ఫీజు కట్టలేరు వాళ్ళు కూడా. నిన్న మా బాబుకి ఎగ్జామ్ రాయించలే, మళ్ళీ ఇప్పుడు 10,000 కడితే ఈరోజు రాయిస్తారో ఏమో చూద్దాం. ఇక్కడ కానీ చాలామంది చెప్తే ఈరోజు వచ్చాను. ఇక్కడ వస్తే మరి కేసు పరిష్కారం అవుతుందా? మేము జిరాక్స్ తెమ్మన్నారు, తీసుకెళ్ళి వస్తున్నాం. చాలామంది ఉన్నారు, ఇంకా స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నారు లోపల. కాలేజ్ పేరు ఏంటి చెప్పు? టీకేఆర్ కాలేజా? ఆయన పేరు చెప్తేనే అందరూ భయపడుతున్నారు. మీడియా వారు రమణ రాజు న్యూస్ వారు కూడా రావటం లేదు. మీరు స్ట్రైక్ చేస్తే మేము వస్తామంటున్నారు. ఎల్బీనారు సతీష్ యాదవ్ ఉంటాగా తెలుసా, రమణ మేము రాము అస్సలు వాళ్ళు లోపలికి రానియరు అంటున్నారు. ఎలా చేయాలి మేము? అంటే ఆందోళన చేయబోతున్నారా మీరు కాలేజ్ దగ్గర? చేసిండ్రు పిల్లలు అయితే, నేనే చేయడానికి ఉన్నారు, అందరు పేరెంట్స్ రెడీ ఉన్నారు. వాళ్ళు బౌన్సర్లు వాళ్ళు ఉంటారంటే అందరు భయపడుతున్నారు. మొత్తం ఆ ఏరియా మొత్తం వాళ్ళదేనంట కదా, ఆయనదేనంట కదా, భయపడుతున్నారు. మీరు కాలేజీలో మీ పిల్లలను చదివిస్తారు, మీకు తెలవాలి వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఆ కాలేజీలో ఏం నడుస్తుంది అనేది ఉన్నది. పిల్లలను కూడా అరైతురైని పిలవడము, ఏం మర్యాద లేదు అసలు. ఆ కాలేజీలో మంచిది అనుకున్నాం. ఆ కాలేజీ మొత్తం సుందరీకరణ చూసి మోసపోయినాం. బాగుంది కదా, 15,000 వస్తుంది కదా కాలేజు, ఎందుకు అన్నట్లు పోయినాం. పోయిన తర్వాత తెలుస్తుంది. ప్రజాపాలనలో ఎవరి దౌర్జన్యము పేదవాళ్ళ మీద అసలే ఉండదు అని చెప్పేసి సీఎం చెప్పిండు, మంత్రులుగా చెప్తున్నారు కదా. మరి మీ మీద ఇట్లా అంటున్నారు, మీరు ఎప్పుడు పిఎస్కి కానీ అక్కడ కానీ వెళ్ళలేరా? ఎవరు దేని గురించి అంటే ఇట్లా కాలేజీలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, మా అబ్బాయికి ఇట్లా తీసుకుంటలేరు అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళలేము. నాంపల్లి దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఎస్పీటీఎట్లో పుల్లయ్యనంటే ఎవరో, ఇంకా శ్రీనాథ్ అంట, వీళ్ళు ఏమైనా ఫంక్షన్ చేస్తే పిల్లలు చెప్తున్నారు వాళ్ళు వస్తారంట. అక్కడ వాళ్ళందరూ తొత్తులుగా మారినరు. ఆయనకు వాళ్ళకి షాల్వాలు కప్పడమంట, ఆఫీసర్స్కి అవి ఇవి ఇవ్వడమంట. పిల్లలందరూ చెప్తారు. ఇక వాళ్ళు మేము ఎన్ని మాసప్ ట్యాంక్కి వెళ్తే నాంపల్లి వెళ్ళమంటారు, నాంపల్లి వెళ్తే మాసప్ ట్యాంక్కి వెళ్ళమంటారు. వాళ్ళందరూ కలిసి ఉన్నారు. ఇక మేము ఏం చేస్తాం సామాన్య ప్రజలు. ఇప్పుడు ఏం చదువుతున్నామని? సిఎస్ సెకండ్ ఇయర్ సిఎస్సి. మన టీసీ ఇచ్చేస్తున్నారు, బయటకు వెళ్ళి గెట్అవుట్ టీసీ ఇస్తా తీసుకెళ్ళి అన్నారు. నాకు ధైర్యం ఉంది, నేను చేస్తా, ధర్నా చేయగలుగుతా. కానీ ఎవరు రావటం లేదు. పేరెంట్స్ భయపడతారు, పిల్లలు భయపడతారు. నేను కూడా చదువుకున్నా, నాకు కూడా ధైర్యం ఉంది. రేఖ. ఏవో నరసింహారెడ్డి చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు. తిట్టేసి వచ్చినా మొన్న. బయటకు వెళ్ళి అంటాడు. చల్ ఫస్ట్ బయటకు వెళ్ళి మాట్లాడంటాడు. వేరే వాళ్ళు అంటున్నారు చెంప చెల్లిమన్నారు, కానీ ఎందుకులే మేము ఆడవాళ్ళమని వచ్చినాం. ఊరు నుంచి చాలామంది పేరెంట్స్ ఉన్నారు. ఎక్కడ నుండమ్మా? బహదూర్పుర.
హైదరాబాదే మాది ప్రాపర్. రైట్. చెప్పండి మీరు గవర్నమెంట్కి ఇలా చేస్తే ఎలా బీద ప్రజలు ఎట్లా బతకాలి, పిల్లలు ఏం చదవాలి? మరి ఇప్పుడు ముఖ్యమంత్రికి కానీ ఇక్కడ అధికారులకు కానీ ఏం చెప్పడానికి వచ్చినావు నువ్వు? మరి వాళ్ళు ఏమి ఇస్తారా నీకు? అంటే కాలేజీకి మాట్లాడతారా? మాట్లాడుతూ అన్నారు ఇప్పుడు జిరాక్స్ తెమ్మన్నారు. కానీ మళ్ళీ బాబు పేరు చెప్తే భయం అవుతుంది. బాబుని ఏమని అంటారు ఆ కాలేజీలో అని పిల్లలు భయపడుతున్నారు కదా. బాబు పేరు చెప్తే ఇవన్నీ జిరాక్స్ ఇవ్వమంటారు. బాబు పేరు ఉంది, బాబుని ఏమని అంటారా అని నేను మళ్ళీ కొద్దిగా ఆలోచిస్తున్నా. మరి నువ్వు ఎట్లా డిసైడ్ అయినావు? నేను డిసైడ్ కానీ ఎంతవరకు అయితే చూస్తాం మేము కూడా. ఏం చేస్తారో చూస్తాం మేము.